వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. అశ్వారావుపేటలో వివాహిత మరణం అనుమానాస్పదంగా ఉంది. ఆమె తల్లిదండ్రులు అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని వేధించి చంపారంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మృతురాలి పేరు లక్ష్మీ ప్రసన్న. ఆమెకు నరేష్ బాబుతో 2015లో వివాహం జరిగింది. అయితే 3 ఏళ్ల కిందట భార్య బిడ్డతో తన అక్క బావ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం అత్తామామలకు నరేష్ బాబు అంటే భర్త ఫోన్ చేసి చెప్పాడు, మెట్లపై నుంచి కింద పడిపోయిందని చెప్పాడు నరేష్. రాజమహేంద్రవరం హాస్పిటల్లో చేర్పించామంటూ నరేష్ చెప్పాడు. అయితే లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు హాస్పిటల్కి వెళ్లి చూస్తే లక్ష్మీ ప్రసన్న అప్పటికే మృతి చెంది ఉంది. లక్ష్మీ ప్రసన్నను గుర్తుపట్టలేని స్థితిలో చూసి షాక్ అయ్యారు తల్లిదండ్రులు. సో ఫొటోస్ కూడా మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. చనిపోయే టైంకి ఆమె ఒక ఎముకల గుళ్ళ బాగా బక్క చిక్కిపోయి ఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు, ఆవేదన చెందారు. శరీరం అంతటా కూడా గాయాలున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే శరీరం అంతా గాయాలని చూసి కూడా తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీంతోనే వారికి అనుమానం కలిగింది. అశ్వారావుపేటలోని పోలీసులకు లక్ష్మీ ప్రసన్న పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అయితే లక్ష్మీ ప్రసన్న పేరెంట్స్ మాత్రం హింసించే మా కూతుర్ని చంపారంటూ కూడా బలంగా ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసమే వేధించారంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదనపు కట్నం కోసమే వేధించారంటూ తండ్రి అయితే ఫిర్యాదు చేశారు పోలీసులకి. తల్లి కేవలం చనిపోవడమే కాదు, ఆమె స్థితి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఒక ఎండిపోయినట్టుగా అంటే బాగా బక్క చిక్కిపోయి తిండి లేక క్షీణించిపోయినట్టుగా కూడా ఆమెను చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇదే విషయం తల్లిదండ్రుల్ని కూడా షాక్కి గురి చేసింది. కనీసం తిండి పెట్టకుండా కూడా చంపారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2015లో లక్ష్మీ ప్రసన్న నరేష్ బాబుకు వివాహం జరిగింది. వీళ్ళకి ఒక బిడ్డ కూడా ఉంది. అయితే 3 ఏళ్ల కిందట భార్య బిడ్డతో అక్క బావ నివాసంలో ఉంటున్నారు. వీళ్ళిద్దరూ ఆదివారం లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి మెట్ల మించి కింద పడిపోయిందని చెప్పారు. అయితే రాజమహేంద్రవరంలోని హాస్పిటల్ కూడా చేర్పించామని చెప్పారు. తీరా హాస్పిటల్కి వెళ్లి చూస్తే లక్ష్మీ ప్రసన్న మృతి చెంది ఉంది. లక్ష్మీ ప్రసన్నను గుర్తుపట్టలేని స్థితిలో చూసి తల్లిదండ్రులు అయితే షాక్ అయ్యారు. శరీరం అంతటా కూడా గాయాలుండడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేటలోని పోలీసులకు లక్ష్మీ ప్రసన్న పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అయితే హింసించి చంపారు, అదనపు కట్నం కోసమే వేధించారంటూ కూడా లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. రైట్ భాస్కర్, లక్ష్మీ ప్రసన్న స్థితి చూస్తే తెలుస్తుంది, చనిపోయే టైంకి ఆమె మరి తిండి లేక క్షీణించిపోయినట్టు స్పష్టంగా ఫోటో చూస్తే తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, తల్లిదండ్రులు ఏమంటున్నారు, అదనపు కట్నం కోసం వేధించడం అనేది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది, ఇదివరకు ఎటువంటి గొడవలు జరిగాయి, పేరెంట్స్ ఏ డీటెయిల్స్ చెప్తున్నారు? మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందినటువంటి లక్ష్మీ ప్రసన్నకు అదే గ్రామానికి అదే మండలానికి చెందిన శాంతాన్ పేరు చెందినటువంటి పూల నరేష్ కు 2015 సంవత్సరంలో పెద్దల సమక్ష వివాహం చేశారు. వీరికి ఒక పాప కూడా ఉంది. జన్మించిన అంటే వీళ్ళకి పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు సాఫీగానే సంసారం జరుగుతున్న నేపథ్యంలో ఒక పాప డెలివరీ అయిన తర్వాత మొత్తానికైతే ఆమెకు అనారోగ్య సమస్య ఉందంటూ లక్ష్మీ ప్రసన్నకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భర్త సమాచారం అందించారు. మరోవైపు అట్లా పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు 8 సంవత్సరాల వరకు కూడా అత్తగారి ఇంట్లోనే వాళ్ళంతా నివాసం ఉన్నారు. ఇటీవల కాలం 3 సంవత్సరాల క్రితమే వాళ్ళంతా కూడా అశ్వారావుపేట వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోకి నివాసం మఠం మార్చారు. తర్వాత ఆమెకు ఇంకా అనారోగ్య సమస్యలు వినడంతో ఆ ఇరువురు ఒకవైపున అత్తగారి వైపున తర్వాత ఈ బాధితుడు నరేష్ బాబు తరఫున ఒక కొద్దిగా స్వల్ప వివాదం చోటు చేస్తుంది. ఆనాటి నుంచి కూడా భార్యాభర్తలకు సంబంధించి అత్తగారితో మాట్లాడటం కూడా మానేశారనేది ఆ తల్లి బాధితురాల తల్లి ఆరోపణ. అయితే ఇట్లా ఉంటే ఆమెకు అనారోగ్య సమస్య ఉందంటూ తమ బిడ్డను కూడా కనీసం చూసుకునేందుకు కూడా బయటకు రాగలేదు, కనీసం ఆమెకు సఫారీ చేసేందుకు కూడా తల్లిదండ్రులు ముందుగా రాలేకపోయారనేది ఫలితంగా ఆ భర్త తరపు వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇక్కడ అశ్వారావుపేట మండలంలో. అయితే మొత్తానికైతే ఇదిలా ఉంటే మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ యొక్క నరేష్ అనే వ్యక్తి తన అత్తగారి యొక్క వ్యవహారాన్ని తెలుసుకుని ఆ ఇంట్లో వాళ్ళ నివాసం ఉన్న అక్క వాళ్ళ ఇంట్లో కూడా మొత్తానికైతే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అసలు ఆ సీసీ కెమెరాలు కనుక ఓపెన్ చేస్తే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం మెండుగా ఉంది. అయితే యొక్క మృతురాలు మాత్రం కాస్త ఆరోగ్య సమస్యలతో తనకున్న ఏకైక కూతురుపై కూడా చాలా సార్లు విపరీతమైన దాడి చేసినందుకు కూడా అక్కడ కథనాలు వినపడుతున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఇది ఇలా ఉంటే మరోవైపున మాత్రం తన బిడ్డకు 2
సంవత్సరాల నుంచి కూడా చక్కగా తల్లిదండ్రులతో అంటే కమ్యూనికేషన్ ఉంచకపోవడం, మరోవైపు ఆమెకు సకాలంలో తిండి పెట్టకుండా ఎండబెట్టారు. ఫలితంగానే తమ బిడ్డ నిశ్చయం లెక్క పడిపోయింది. మరోవైపున ఎముకలు గూడు లెక్క ఒక మృతదేహం ఉందంటూ కూడా తల్లిదండ్రులు కన్నీరు ముందున ఘటన అయితే ఉంది. అయితే మృతురాలకు సంబంధించిన తల్లిదండ్రులు మాత్రం ఈ యొక్క భర్త నరేష్ తల్లిదండ్రులకు వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి పాపం తన భార్య మెట్ల నుంచి కింద పడినట్టు సమాచారం అందించిండు. తర్వాత తాను తీరా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఆమె విగతా జీవిగా అంటే ఒక మరణం చెంది కన్నీరు ముందేరే. తర్వాత వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి రావడం, అసరాపేట రావడం, అక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం ఫిర్యాదు చేయడం, తన భర్త ఆల్రెడీ కావాల్సి భార్యను చంపిండు, అదనపు కట్నం కోసం పెళ్లి నాడు కట్న కానుకల కింద 10 లక్షల రూపాయలు బంగారంతో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చాము, అవన్నీ కూడా ఇంకా అదనంగా కట్నం కావాలంటూ కూడా కూతుర్ని వేధించారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. మొత్తానికైతే ఇవన్నీ చూసుకుంటే వీళ్ళ వర్షం ఇలా ఉంటే భర్త మాత్రం తన భార్యకి అనారోగ్య సమస్య ఉన్నా సరే నేను వెన్నాడుకున్నాను, నేను కాపాడుకున్నానంటూ అక్కడ ఉన్న వదంతులు వినపడుతుంది పరిస్థితి ఉంది. కానీ మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం కూడా ఉన్నది. మొత్తం ఒకవైపున పోలీసులు కూడా సంప్రదించింది బిగ్ టీవీ. పోలీసులు కూడా కాస్త అందుబాటులో రావడం లేట్ అవుతుంది. మొత్తానికైతే ఏదేమైనా సరే ఈ యొక్క సంబంధించి ఒక 2-3 గంటల్లో ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఎందుగా ఉంది రాధిక. రైట్ భాస్కర్, సో భర్త తన భార్య బిడ్డతో ఎందుకని అక్క ఇంట్లో నివాసం ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అక్కడ అక్క ఇంటి చుట్టుపక్కల స్థానికులు కూడా వీరిద్దరి మధ్య గొడవలు ఏమన్నా అయ్యాయా? ఏ విధంగా భర్త కుటుంబం లక్ష్మీ ప్రసన్నని చూసుకునేదని చెప్తున్నారు? అత్తగారు లక్ష్మీ ప్రసన్న విషయంలో మాత్రం భర్త తప్పు లేదంటూ అక్కడ స్థానికులు చెప్తున్న వాయిస్ వినపడుతుంది రాధిక. మొత్తానికైతే అంటే అసరాపేట నియోజకవర్గం ఆ మండల కేంద్రంలోనే ఆమె వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు అత్తగారి ఇల్లు కల్లూరు దగ్గర నుంచి రావడం కూడా జరిగింది. అయితే వాళ్ళు 5 సంవత్సరాల పైగా అక్కడే నివాసం, వాళ్ళ అత్తగారి ఇంట్లో నివాసం ఉన్నారు. అక్కడ ఈమెకు అనారోగ్య సమస్యతో పాటుగా కొంచెం ఇరువురి మధ్య మొత్తం గ్యాప్ వచ్చింది. ఫలితంగా వాళ్ళంతా కూడా అక్క వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఏదో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ తర్వాత ఆయన కొంచెం ఇంకా వాళ్ళు ఇరువురి మధ్య అంటే భార్య తరపు వాళ్ళ తరపున ఈ యొక్క నగేష్ తరపున కూడా వివాదం కాస్త జరగలేదని తెలుస్తుంది. అయినా కానీ తన భార్యను మాత్రం ఎక్కడ కూడా హింసించకుండానే తాను ఆయన మొత్తం కూడా అన్ని సఫర్లు చేసుకుంటూ చివరకు అత్తగారి యొక్క వైపు తరపున మెంటాలిటీ తెలుసుకొని మొత్తం కానీ మరి ముందస్తు జాగ్రత్తగానా లేకుంటే వ్యూహం ప్రకారం చేశారనేది పోలీసు దర్యాప్తుల్లో తేలాల్సింది ఉంది. మొత్తానికైతే ఆయన సీసీ కెమెరాలు కూడా ఆ ఇంటి చుట్టూ కూడా పెట్టడం, ఎందుకంటే ఎవరు వస్తున్నారు ఎవరు పోతారో ఆమెకు ఏమైనా అవుతుందా లేకుంటే ఆమెకు ఎవరు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతుందా, అనారోగ్య సమస్య వెన్నాడుతున్న తరుణంలోనే ముందస్తు జాగ్రత్త చేసిందా లేదా ఒక దృశ్యం సినిమా టైపు ఒక పథకం ప్రకారమే ఏర్పాటు చేసుకుని చేసింది అనేది కూడా పోలీసుల దర్యాప్తులో అయితే వెల్లడించే అవకాశం ఉంది. కానీ అక్కడ అసరాపేటలో మాత్రం వాళ్ళ భార్యాభర్తల మాత్రం తరచుగా గొడవలు అయితే జరిగేదే లేవు అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. కానీ పోలీసుల దర్యాప్తులో రంగప్రవేశం చేస్తే కానీ ఈ కథకు సుఖాంతం ఏర్పడే అవకాశం మెండుగా ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రైట్, అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పద మరణం కలకలం రేపిందని చెప్పొచ్చు. అయితే లక్ష్మీ ప్రసన్నకు 2015లో నరేష్ బాబుతో వివాహమైంది. వీరికి ఒక బిడ్డ కూడా ఉన్నారు. అయితే భార్య బిడ్డతో కలిసి నరేష్ బాబు తన అక్క ఇంట్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటి అంటే ఆమెకు ఆరోగ్య సమస్య ఉంది, అయినప్పటికీ కూడా నేను కాపాడుకుంటూ వచ్చాను అంటూ భర్త చెప్తున్న వర్షన్. మరోవైపు లక్ష్మీ ప్రసన్న తల్లి మీదనే ఆయన చెప్తున్నారు. సో తల్లికి లక్ష్మీ ప్రసన్నకు అంత ఆరోగ్య సమస్య ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా ఆమె సపర్యలు చేయడానికి ముందుకు రాలేదు అంటూ కూడా ఈ నేపథ్యంలోని కమ్యూనికేషన్ అనేది లక్ష్మీ ప్రసన్న కుటుంబంతో కొంత గ్యాప్ వచ్చింది. బట్ లక్ష్మీ ప్రసన్నని నేను చివరి వరకు కాపాడుకున్నాను, ఆరోగ్య సమస్య ఉన్నా కూడా అంటూ నరేష్ బాబు చెప్తున్న నేపథ్యం చుట్టూ స్థానికులు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళంతా బాగానే చూసుకున్నారు అనేది అయితే స్థానికులు చెప్తున్న మాట. సో ఏం జరుగుతుంది అనేది పోలీసుల దర్యాప్తులో తేలాలి. మరి ఆ స్థానికులు చెప్తున్న మాట ప్రకారము నిజంగానే కేర్ చేస్తూ చూసుకున్నాడా లేకపోతే ఏదైనా ప్లాన్ ప్రకారం చేశారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. బట్ మరోవైపు లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు మాత్రం మా కూతుర్ని కనీసం తిండి పెట్టకుండా చంపారంటూ అదనపు కట్నం కోసమే వేధించారంటూ కూడా లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు చెప్తున్న మాట. సో ఈ కేసుకి సంబంధించి నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉంది.